చిన్న రోగం వస్తే ఏం చేస్తాం? పర్లేదు నాకేమైద్ది, వామ్మో నేను లేకపోతే ఆఫీస్ లో ఏమో అయిపోతుంది, ప్రాజెక్ట్ కూలిపోతుంది అనుకొని పోతావు. నువ్వు లేకపోతే ఏమీ కాదు అక్కడ. నువ్వు లీవ్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళ కొంపలు మునగవు. నువ్వు లీవ్ తీసుకోకుండా రక్తం చిందించిన మాత్రాన జస్ట్ నీకు రక్తం ఎక్కియాల్సి వస్తుంది అంతే. ఫైనల్ గా రోగం వస్తే ర్యాంప్ ఆకులు కాకుండా నోరు మూసుకొని పడుకో. ఆఫీస్ లో జస్ట్ ఎంప్లాయ్ అయితే నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే, నువ్వే ఆఫీస్ కట్టిస్తే ఇంకా చచ్చిపోతావేమో. అందులో నెగ్లెక్ట్ చేసి నీ హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళు అయ్యో అంటారే తప్ప ఇంకేం ఉండదు. నువ్వే హరిరామ హరే కృష్ణ అనుకుంటూ మూలగాలి. సో బాడీ మీద గౌరవం పెంచుకొని చేసే వర్క్ మీద కొంచెం ఏకాగ్రత పెంచుకుంటే చాలు. కార్పొరేట్ అంటేనే ఎక్కడికక్కడికి కట్ చేసుకుంటూ పోవాలనేదే అర్థం. ఆఫీస్ అనే స్పెల్లింగ్ లోనే ఆఫ్ ఉంది కదా, నువ్వు ఆఫ్ తీసుకోవడానికి ఎందుకంత? మనలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు వాళ్ళ కళ్ళ ముందు. మనకు మాత్రమే ముఖ్యం. మధ్యలో వర్క్ వదిలేస్తే మేనేజర్ ఫీల్ అవుతాడు. అలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు పక్కకు పెట్టి నీ గురించి కూడా కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేయి. వాళ్ళ ఫీలింగ్లను నువ్వు ఆపలేవు, వాళ్ళ ఫీలింగ్లకి నువ్వు కారణం కాదు. కానీ నీకేమన్నా అయితే దానికి కారణం నువ్వే. ఎవరిది వాళ్ళు బాగానే చూసుకుంటారు కానీ నీది కూడా నువ్వు చూసుకో.